Daily. Taste the Daily. కెరీర్ స్టార్టింగ్ నుంచి కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు అల్లరి నరేష్. కానీ కొంతకాలానికి కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో నాంది సినిమా నుంచి యూటర్న్ తీసుకున్నాడు అల్లరి నరేష్. అక్కడి నుంచి కాస్త సీరియస్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా 12A రైల్వే కాలనీ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు అల్లరి నరేష్. డాక్టర్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో రూపొందించిన ఈ చిత్రానికి పొలిమేర దర్శకుడు అనిల్ కథ అందించగా నాని అనే కొత్త దర్శకుడు పరిచయం అయ్యాడు. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే చెప్పాలి. కొన్ని చోట్ల మెప్పించే థ్రిల్లర్ అనే రివ్యూస్ సొంతం చేసుకుంది. ఆడియన్స్ కూడా ఈ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నట్టుగానే ఉంది. దీంతో 12A రైల్వే కాలనీ కూడా అల్లరి నరేష్ ను హిట్ ట్రాక్ ఎక్కించడం కష్టమే అని చెప్పాలి. కానీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు అల్లరి నరేష్. ఆయన లిస్ట్ లో ఉన్న సినిమాల్లో ఆల్కహాల్ పై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో నరేష్ సక్సెస్ ట్రాక్ ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ చేస్తే కామెడీ సినిమాలే లేదంటే సీరియస్ సినిమాలే అన్నట్టుగా చేస్తున్నాడు నరేష్. ప్రస్తుతం ఆడియన్స్ సినిమాలు చూసే విధానం మారింది. కంటెంట్ బలంగా ఉంటేనే థియేటర్లకు వెళ్తున్నారు. కాబట్టి నరేష్ కాస్త కంటెంట్ ఉన్న సినిమాలపై దృష్టి పెడితే బెటర్.